నాదెండ్ల వంశం పులిబిడ్డారా జనసేన జెండను ఎత్తిండురా భుజము భుజము కలిపిండురా దనపు శక్తిని ఇచ్చిండురా భుజము భుజము కలిపిండురా దనపు శక్తిని ఇచ్చిండురా నడిపించే నాయకుడు అలుపెరుగని సేవకుడు గర్జించే గలమితడు గురి తప్పని బాకితడు జనసేన పెద్దన్నా నాదెండ్ల మనోహరన్న జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న జనసేన పెద్దన్నా పవనన్న మాటిదన్నా జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న దేశం కోసం ఆటలాడిన వన్న కాంస్యం తెచ్చిన దేశభక్తి మీదన్న పేదల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర ప్యారిస్ గా తెనాలిని తీర్చిదిద్ది ఏ పార్టీ వాడైనా ఫలాని అంటాడు క్రమశిక్షణకే నీవు మారు పేరువు సభాపతి పీఠానికి అలంకారమైనావు సమర్థంగా నడిపించే సారథి నీవు రాష్ట్ర అభివృద్ధికై సేనతో దోస్తీ కట్టి జనసేనకు పెద్దన్నగా నిలబడినావు జనసేన పెద్దన్నా నాదెండ్ల మనోహరన్న జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న జనసేన పెద్దన్నా పవనన్న మాటిదన్నా జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న విమర్శలు చేస్తూ విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నినా లెక్క చేయలేదన్నా ఎందరో నేతలు వస్తూ పోతున్న కాని అవనన్న ఆశయాల బాటలోనే ఉన్నావు కష్టం ఉన్నదని కబురు పెడితే చాలన్నా భరోసానిచ్చి తీర్చే పెద్ద దిక్కు చేసిన సాయాన్ని చేతికే తెలియకుండా అందరి మేలు కోరే స్వచ్ఛము నీవు రాజకీయ మార్పు కోసమై యువతకు వెన్నుదన్నువై నమ్మకమై నడిపిస్తూ కదులుతున్నావు జనసేన పెద్దన్నా నాదెండ్ల మనోహరన్న జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న జనసేన పెద్దన్నా పవనన్న మాటిదన్నా జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న జనసేన పెద్దన్నా నాదెండ్ల మనోహరన్న జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న జనసేన పెద్దన్నా పవనన్న మాటిదన్నా జయ జయలు మీకన్నా దేహో మనోహరన్న విమర్శలు చేస్తూ విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నినా లెక్క చేయలేదన్నా ఎందరో నేతలు వస్తూ పోతున్న కాని అవనన్న ఆశయాల బాటలోనే ఉన్నావు కష్టం ఉన్నదని కబురు పెడితే చాలన్నా భరోసానిచ్చి తీర్చే పెద్ద దిక్కు చేసిన సాయాన్ని చేతికే తెలియకుండా అందరి మేలు కోరే స్వచ్ఛము నీవు రాజకీయ మార్పు కోసమై యువతకు వెన్నుదన్నువై నమ్మకమై నడిపిస్తూ కదులుతున్నావు జనసేన పెద్దన్నా
at my face in the mirror, and I wonder what I see. I'm just a driver in Georgia, and I'll be alright. నువ్వు కొట్రా Right now, I just wanna be. I wanna be alright. But right now, I just wanna be. I wanna be alright. సిద్ధు సిద్ధతో రాయ్ Don't you say I'm a failure. You ain't all I need. If you wanna know who I am, you just have to wait and see. But right now, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్కుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్. తెనాలి పట్టణంలో ప్రధానమైన పంట కాలువలు ఒక 4 ఈ వర్షాకాలం లోపు పూడిక తీయడం, అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఒక షార్ట్ టర్మ్ ప్రణాళిక 15 రోజుల కోసం సిద్ధం చేయమని నేను కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది. సో 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కమిషనర్ గారు. దాని మేరకు ఈరోజు 3 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రోడ్ల పైన నీరు ఆగిపోయే విధంగా, ప్రజలు ఇబ్బంది పడే విధంగా కాలువల పూడికి సరిగా తీస్తే ఆ ఫ్లో తోటి పంట కాలువలోకి చివరి వరకు వెళ్ళిపోయేటట్టు మనం ఊరు శివార్లకు. అదేవిధంగా రేపటి రోజున ఇంకో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇరిగేషన్ అధికారులతోటి, డ్రైన్స్ అధికారులతోటి, మున్సిపల్ కమిషనర్ గారితో. సో ముగ్గురం కలిసి సమన్వయపరుచుకుంటూ ఈ గ్రామీణ ఎక్కడైతే మన తెనాలి పట్టణం పరిధి కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్గా చేయాల్సిన ఈ కాలువల గురించి మరమ్మతులు, పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల వ్యవధిలో పూర్తి అయ్యేటట్టు, రైతులకి ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా, మున్సిపాలిటీ నుంచి వెళ్ళే డ్రైనేజ్ ఈ కాలువల ద్వారా వాళ్ళు కూడా నష్టపోకుండా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. 15th ఫైనాన్స్ నిధులు బహుశా జూలైలో వస్తాయి మనకి. అవి వచ్చే లోపు ఒకసారి మన కౌన్సిలర్లు అందరం, మున్సిపల్ చైర్పర్సన్ అందరం కూర్చుని ఒకసారి తెనాలికి ఈ సంవత్సరం మనం పెట్టుబడి చేసే నిధులు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచే విధంగా మన అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. అంతేగాని డబ్బులు వృధా అయ్యేటట్టు ఎక్కడో తూతు మంత్రంగా పనులు చేసుకుంటే మాత్రం మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నా మన పౌరులందరికీ కూడా ఈ వర్షాకాలంలో ప్రధానంగా మన రోడ్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఆ రహదారి పైన వెళ్ళేటట్టు, అదేవిధంగా మురుగునీటి సమస్య రోడ్ల పైన రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సిబ్బంది అంతా కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికతోటి ఒక మార్పు అనేది తప్పకుండా మేము చూపిస్తాం.